అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయంలో కృష్ణుడు అర్జునుడితో చెప్పిన గొప్ప మాటలు తెలుసుకుందాం. మన జీవితంలో సందేహం, భయం, బాధ వచ్చినప్పుడు మనసుకు భయం ఇచ్చే గొప్ప మాటలు ఎక్కడున్నాయి అంటే అవి మహాభారతంలో, ముఖ్యంగా యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటల్లో ఉన్నాయి. ఆ మాటలు కేవలం యుద్ధానికి సంబంధించినవి కాదు, ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే నిజాలు. ఇప్పుడు అవి మనకు అర్థమయ్యేలా, ఈ జనరేషన్కు క్లియర్గా అర్థమయ్యేలా నెమ్మదిగా చెబుతాను, తెలుసుకోండి. యుద్ధభూమి సమయంలో అర్జునుడు నిలబడి ఉన్నాడు. ఒకవైపు తన గురువులు, ఒకవైపు తన తాతలు, ఒకవైపు తన స్నేహితులు. అతని గుండెల్లో కలత, చేతులు కనిపించాయి. నేను ఎందుకు యుద్ధం చేయాలి? రాజ్యం కోసం ఇంత రక్తపాతం ఎందుకు అని అతడు అడిగాడు. అది కేవలం అర్జునుడి ప్రశ్న కాదు, మనం కూడా జీవితంలో ఇలాంటి ప్రశ్నలే అడుగుతాం. ఈ పని ఎందుకు? ఈ పోరాటం ఎందుకు? ఈ కష్టం ఎందుకు అని. అప్పుడు కృష్ణుడు మొదట అతనికి ఒక గొప్ప సత్యం చెప్పాడు. నీకు కనిపిస్తున్నది శరీరం మాత్రమే, కానీ జీవితం అంతా శరీరం కాదు, ఆత్మ శాశ్వతం. ఈ మాటలో ఒక పెద్ద అర్థం ఉంది. మనం చాలా విషయాల గురించి భయపడతాం. ఫెయిల్యూర్, జాబ్ పోవడం, పేరు పోవడం, సంబంధాలు కోల్పోవడం. కానీ నిజానికి మన అసలు విలువ ఇవి కాదు. మన లోపలి ధైర్యం, మన నీతి, మన నిజాయితీ, ఇవే అసలు శక్తి. తరువాత ఆయన చెప్పిన మరో గొప్ప మాట, నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితం గురించి ఆలోచించకు. ఈ మాటలు చాలామందికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఈ ఒక్క మాటలోనే ఉంది. మనం చదువుతాం, వెంటనే రిజల్ట్ రావాలి. పని చేస్తాం, వెంటనే ప్రమోషన్ రావాలి. వీడియో పెడతాం, వెంటనే వ్యూస్ రావాలి. కానీ కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, ఫలితం మీద కాదు, పనిపై ఫోకస్ పెట్టు. నీ పని పర్ఫెక్ట్గా చెయ్యి, ఫలితం ఆలస్యం వచ్చినా వస్తుంది. ఇంకా ఆయన చెప్పాడు, సందేహం మనసుకు బలహీనపరుస్తుంది. మనం ఏ పని మొదలుపెట్టే ముందు చాలా ఆలోచిస్తాం. నేను చేయగలనా? నన్ను ఎవరైనా విమర్శిస్తారా? నేను ఓడిపోతానా? ఈ సందేహాలే మనల్ని వెనక్కి లాగుతాయి. అర్జునుడు అలాగే సందేహపడ్డాడు, కానీ కృష్ణుడు అతనికి స్పష్టంగా చెప్పాడు, నీలో నమ్మకం పెట్టుకో, నీ ధైర్యం నీకు తెలుసు, దానికోసం నిలబడు. కృష్ణుడు కోపం గురించి కూడా హెచ్చరించాడు. కోపం నుంచి మోహం వస్తుంది, మోహం నుంచి జ్ఞానం నశిస్తుంది. మనం కోపంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేము. ఒక చిన్న మాట కోసం సంబంధాలు పాడవుతాయి. ఒక చిన్న ఈగో కోసం స్నేహాలు ముగుస్తాయి. అందుకే ఆయన చెప్పింది, మనసును కంట్రోల్లో ఉంచుకో. మనసే మన పెద్ద శత్రువు, మనసే మన పెద్ద మిత్రువు. అర్జునుడు అడిగాడు, మనసు చాలా చంచలం, దాన్ని ఎలా నియంత్రించాలి? కృష్ణుడు చెప్పాడు, అభ్యాసం మరియు వైరాగ్యం, అంటే ప్రాక్టీస్ మరియు కంట్రోల్. రోజు మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. మనల్ని దారి తప్పించే విషయాల నుంచి దూరంగా ఉండాలి. ఇదే ఈ రోజుల్లో కూడా చాలా అవసరం. ఇంకా ఒక గొప్ప బోధ ఏమిటంటే, సమత్వం యోగం. విజయం వచ్చినా గర్వపడకూడదు, ఓటమి వచ్చినా కుంగిపోవద్దు. రెండు పరిస్థితులను ఒకేలా స్వీకరించగలిగితే మనం స్ట్రాంగ్గా అవుతాం. ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్, ఎందుకంటే మనం విజయంలో ఎక్కువగా ఎగిరిపోతాం, ఓటమిలో పూర్తిగా పడిపోతాం. కానీ స్టడీగా ఉండడం నేర్చుకోవాలి. కృష్ణుడు భక్తి గురించి కూడా చెప్పాడు. కానీ భక్తి అంటే కేవలం పూజలు కాదు, నిజాయితీగా జీవించడం, సత్యం కోసం నిలబడటం, ఇతరులకు హాని చేయకపోవటం, ఇవే అసలు భక్తి అని అర్థమయ్యేలా చెప్పారు. మన పని కూడా ఒక పూజ లాంటిదే, మన బాధ్యత కూడా ఒక యజ్ఞం లాంటిదే. అర్జునుడు చివరికి ఏది గ్రహించాడు? నేను ఈ యుద్ధం వ్యక్తిగత కోపం కోసం చేయడం లేదు, నా ధర్మం కోసం చేస్తున్నాను. అదే క్లారిటీ మన జీవితంలో కూడా ఉండాలి. మనం చేసే పని కేవలం డబ్బు కోసం కాదు, మన కుటుంబం కోసం, మన గౌరవం కోసం, మన బాధ్యత కోసం. కృష్ణుడు చివరికి చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. లేచి నిలబడు, నీ కర్తవ్యాన్ని చేయి. ఆ మాట విన్నాక అర్జునుడు తిరిగి తన విల్లు పట్టుకున్నాడు. అతని భయం పోయింది, ఎందుకంటే అతనికి క్లారిటీ వచ్చింది. మిత్రులారా, మనం కూడా జీవితంలో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంటాం. అవి కురుక్షేత్రం లాంటి యుద్ధాలు కావు, కానీ మన మనసులో జరిగే యుద్ధాలు ఇంకా పెద్దవి. డిప్రెషన్, పోలికలు, ఫెయిల్యూర్ భయం, ఫైనాన్షియల్
ప్రెషర్స్ ఇవన్నీ మన కురుక్షేత్రాలే. అప్పుడు మనం కూడా ఒక కృష్ణుడు అవసరం. ఆ కృష్ణుడు బయట ఎక్కడో ఉండకపోవచ్చు. మన లోపలే ఉన్న ధైర్యం, మనలో ఉన్న జ్ఞానం అదే మన కృష్ణుడు. జీవితం మనల్ని పరీక్షిస్తుంది. కానీ మనం ధర్మం వదలకపోతే, నిజాయితీ వదలకపోతే మన కష్టం వృధా కాదు. ఇదే మన బోధలు అసలు అర్థం. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాటలు ఈరోజు కూడా 100% రిలవెంట్. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీ కర్తవ్యం ఏమిటి? మీరు ఏ భయంతో వెనక్కి తగ్గుతున్నారు? ఏ సందేహం మిమ్మల్ని ఆపుతోంది? ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. ఫలితం గురించి కాదు, పనిపై దృష్టి పెట్టండి. భయంపై కాదు, ధైర్యంపై ఫోకస్ పెట్టండి. ఈ కథ కేవలం పురాణం కాదు, ఇది లైఫ్ మాన్యువల్. ఇది మనకు చెప్పేది ఒకటే: నీలో ఉన్న శక్తిని గుర్తించు, నీ ధర్మాన్ని తెలుసుకో, స్థిరంగా ముందుకు సాగు. ఈ సందేశం మీ హృదయానికి తగిలితే ఒక లైక్ చేయండి. మీకు ఏ బోధ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన నిజాలు, జీవితాన్ని మార్చే సందేశాలు ఇంకా వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.